హలో, ఎస్ సార్. కొత్తనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. దిగిలో దేవత దిగి వచ్చింది, ఆశల హారతి వెలిగించింది. అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం. ప్రేమే పెన్నిధి అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి, ప్రేమే సత్యం అయితే ఆమె నా గృహలక్ష్మి. ఏంటి ఏంటలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సదియా సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుల సీట్లు కూర్చోడం ఏంటండి? ఏసీలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Hey, what a good day. బజర్ నొక్కితే బేర్రు వస్తాడు అనుకున్నాను, కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలే. చూసారుగా, ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా? మిస్టర్, మీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420, దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్లో కానీ మీ దగ్గర కాదు. అండర్స్టాండ్? ఇదిగో, నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు గాజు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు. ఇదిగో 420 జంబలకడే పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో నీ నాయనమ్మకి. చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా, నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు. అదేమిటో తెలుసా? ఏమిటో? దుంగ నా కొడక అని. అదండి. ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియా అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికీ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో, అదే ఆయన ఫోటో. ఎదురు చూస్తున్న మన ప్రియమైన శత్రువు రాజా రేపే ఇండియా వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండ ఏర్పాటుతో ఆహ్వానించి భార్యతో మద్దతు చేయించమంటాడు. డాడీ, ఇది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమిటి? అడ్డతీగల ఆంజనేయ ప్రసాదులాగా అర్థం లేకుండా మాట్లాడితే చల్లపిల్ల జోగినాథల్లా నిన్ను చెప్పు తీసుకుకొడతా. రొమాన్స్ చేసేప్పుడు ఆడామగా ఉండాలి తప్ప మూడో మనిషి ఉండకూడదు. అలాగే మర్డర్ చేసేప్పుడు కూడా మూడో పార్టీకి. అర్థమైంది. మరి చెప్పకండి, నాలాంటి మేధావి తండ్రిగా పుట్టు మీరు చేసుకున్న అదృష్టం. వాడు విమానం దిగి ఇంటికి చేరలోగా వాడి పంచ ప్రాణాలు పరలోకానికి పార్సల్ చేస్తాను. రోజు అబ్బాయి వస్తున్నాడు, ఇంకా ఆ మేనేజర్ రాలేదే? మాటల్లోనే వచ్చేసి అమ్మగారు, మీరే కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి, 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే. ఏమిటయ్యా ఇది? బాబుకి ఇష్టమని పువ్వులు తెచ్చి పెట్టమంటే ఫ్లవర్ వేసే పగల కొడతావా? బుద్ధి లేదు నీకు? తప్పు అయిపోయిందమ్మగా, క్షమించండి. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి వేరే పూలు తీసుకొచ్చి పెట్టు. మీ అందరి దగ్గర నేను ఇచ్చిన ఒక్కో లెటర్ ఉంచుకోవాలి. ఎవరైనా రాజాబాబు చేతి దొరికితే
ఆ లెటర్ అతను చూపించాలి. నేను చెప్పింది బురకెక్కిందా? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమిటి? బాగా ఎక్కిందండి. ఎక్కిందంటే కాదు మరి, చెప్పింది కరెక్ట్ గా చేయాలి. ఫ్లైట్ టైం అయింది, వెంటనే బయలుదేరండి.